హలో అండి. నేను అజయ్ కృష్ణ మంత్రాజం ఫ్రమ్ రియవెల్ రీహాబిలిటేషన్ అండ్ ట్రాన్సిషనల్ కేర్. మేము రెగ్యులర్గా ట్రీట్ చేసే కేసెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా న్యూరో సైడ్ నుండి వస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్. న్యూరో సైడ్లో వచ్చేసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్, డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజురీ కేసెస్ అని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవడం కానీ సడన్గా ఎవరైనా రోడ్ మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళకి డిఫ్యూజ్ యాక్సిడెంట్ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోవడము, వాళ్ళకు బ్రెయిన్ బ్లీడ్స్ క్లాట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ అలాంటి వాళ్ళకు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జీబీఎస్ అని గుల్జన్బెర్రీ సిండ్రోమ్ కేసెస్, పూర్తిగా బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయి వాళ్ళకి అలాంటి కేసెస్. తర్వాత నెక్స్ట్ మనకి ఈ స్ట్రోక్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే స్ట్రోక్ లో కూడా చాలా రకాలుగా ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది, కొందరికి క్లాట్స్ ఉంటవి. సో ఏదైనా కూడా ఎక్కువగా సివియారిటీ పెరిగి ఐసీయూకి అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈజీగా వెంటిలేట్ చేయడానికి వాళ్ళ గొంతు దగ్గర ఒక ట్యూబ్ అనేది వేస్తారండి. దాన్ని ట్రకియాస్టమీ అంటారు. ఈ ట్రకియాస్టమీ ట్యూబ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వెంటిలేటర్ కనెక్ట్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ అందించి వాళ్ళకి లంగ్స్ అనేది ఈజీగా మెయింటైన్ అయ్యేలా చేస్తారు. లంగ్స్ అంటే ఆక్సిజన్ అనేది SpO2 లెవెల్స్ మెయింటైన్ అయ్యేలా చేసి ఉంచుతారు. ఈ పార్ట్ అంతా మనకు ఐసీలో వాళ్ళు చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ వీనోఫ్ లో వచ్చేసి ఏం చేస్తున్నట్టు కొన్ని బైపైప్ లో పెట్టేసి పంపిస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ కూడా మా దగ్గర పెట్టి గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను. ఏంటంటే వేర్ ఎస్పెషల్లీ ట్రీటెడ్ సో మెనీ ట్రకియాస్టమీ కేసెస్, అంటే మోర్ దెన్ 600 కేసెస్ వరకు మేము చేశాము. సో ప్రతి ట్రకియాస్టమీ కేసెస్ కి ఎలాంటి కేర్ ఏంటి అనేది మీకు చెప్తానండి.